ఖచ్చితంగా బీజేపీ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా, తెలుగుదేశం పార్టీ చేస్తుందా, లేకపోతే ఏంటి అనేది తెలియదు. మొత్తానికి బీజేపీ మాత్రం రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. రఘురామకృష్ణరాజు ఉట్టుకుడు ఎలా ఉంటుంది అనేది తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళంతా ఆనందపడ్డారు ముగ్గురు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుతుంటే. ఇప్పుడు మొన్న ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ బీజేపీకి అల్టిమేటం ఇచ్చాడు కదా. అసలు నాకే సీట్ తీసుకురానేటటువంటి చంద్రబాబు నాయుడు నరసాపురంలో సీట్ తీసుకురాని ఆయన ఈయనేం పోలవరానికి నిధులు తెస్తాడు, ఈయనేం రాజధానికి నిధులు తెస్తాడు అని మాట్లాడాడు అంటే అర్థం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళు ఏం చేయలేరు ఈ రాష్ట్రానికని ఇండైరెక్ట్ గా దాడి మొదలు పెట్టాడు. ఈ విధమైనటువంటి బెదిరింపులు మొదలు పెట్టాడు. ఈ బెదిరింపులతో వీళ్ళిద్దరు భయపడతారా లేదా ఏంటి అనేటువంటిది తేలాల్సినటువంటి పని. రెండో అంశం ఏంటి అంటే ఇక చీపురుపల్లి. ఈ చీపురుపల్లికి బలి పశువు కావాలి పాపం తెలుగుదేశం వాళ్ళు. ఈ బలి పశువు కోసం ప్రయత్నం చేశారు. గంటా శ్రీనివాసరావుని అక్కడ పంపిద్దామని చాలా విషయం ప్రయత్నం చేశారు. గంటా శ్రీనివాసరావు కూడా గట్టిగానే చక్రం తిప్పాడు. నాకు తెలిసి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి చక్రం తిప్పాడంటే ఒకటి పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే నాతో కాదు ఇది, ఇంకా మీరు డైరెక్ట్ గా ఇక అన్న దగ్గరికి వెళ్ళండి అంటే చిరంజీవితో మీట్ అయ్యాడండి గంటా శ్రీనివాసరావు. నాకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం. చిరంజీవి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పాడా లేదా, మరి చెబితే వచ్చిందా మారిందా లేదని నాకు తెలియదు. ఏ రకమైనటువంటి సమావేశం మాత్రం చిరంజీవితో జరిగింది. చిరంజీవితో మీటింగ్ జరిగిన తర్వాత గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి కాదని ఇప్పుడు భీమిలి అనేది. ఇప్పుడు చీపురుపల్లిలో పరిస్థితి ఏంటి, మాజీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కళా వెంకటరావు వచ్చినట్టు మరి ఆయన ఇప్పుడు అంటే కళా వెంకటరావుకి ఆయన గెలిచే చోట ఆయన కోరుకున్న చోట రాకపోవడానికి కారణం ఏంటి అంటే దీనికి ఒకటే, అచ్చెన్నాయుడు తన ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో తనకి ఎదురు లేకుండా చేసుకోవాలి, తనకి ఎవరు కూడా అడ్డం ఉండకూడదు అని కళా వెంకటరావు మీద చేసినటువంటి ఈ ప్రయోగం ఎట్టకేళ్ళ ప్రయోగం ఫలించినట్టుంది. పాపం తీసుకెళ్తే అక్కడ బలి పశువు చేశారు. ఇప్పుడు చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలవదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది. నాకు తెలిసి ఉన్న ఒక సీట్ ఏమైనా గెలిచిందేమో అక్కడ విజయనగరం జిల్లాలో. మొత్తం నెగిటివ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం. ఈ మొత్తం సీట్లు అయిపోయినటువంటి ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఇంకా ఎక్కడ అవకాశం ఉంది, స్పేస్ ఉంది అనేటువంటి అంశాన్ని గమనిస్తే ఇంకా జనసేన దగ్గర ఒక స్పేస్ ఎక్కడో ఉందండి. జనసేన మచిలీపట్నం స్పేస్ ఉంది. నేనేమంటానంటే జనసేనలోకి రఘురామకృష్ణరావు తీసుకోవాలంటే భయపడుతున్నాడు. ఎందుకు అంటే త్యాగం చేయడానికి రెడీ పవన్ కళ్యాణ్. పాపం ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేస్తాడు, ఎంపీ సీట్లు త్యాగం చేస్తాడు. అవసరమైతే రఘురామకృష్ణరాజు గారు ఎవరికైనా ఒక సీట్ త్యాగం చేయడం పెద్ద కష్టమేం కదా. ఆయన త్యాగధనుడు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఈ విధంగా వాళ్ళు జనసేన వాళ్ళు బాగా చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా తగ్గించుకోవడానికి రెడీ పాపం. కానీ ఈ విధంగా తీసుకొచ్చి రఘురామకృష్ణరాజు గారిని ఎత్తికి పెట్టుకున్నాడు అనుకోండి, అతనికి టైం మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పెడుతున్నాడో, బీజేపీ వాళ్ళు ఎలా పెట్టాడో, రేపొద్దు పవన్ కళ్యాణ్ పెట్టడం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ తట్టుకోలేదు. అందుకని ఈ గొడవ అంతా నాకెందుకు, అవసరమైతే ఒక సీటు బీజేపీకి ఇస్తాను, ఎంపీ సీటు నాకు ఇచ్చిన రెండింటి ఎంపీల్లో మీకు ఒక ఎంపీ ఇస్తాను, ఆ నర్సాపురం మీద మీకు దండం పెడతాను, ఆ మార్చి శ్రీనివాస్ వర్మని ఇది ఇంకెక్కడ కావాలంటే మా ఎంపీ సీట్ తీసుకోండి అంటే కాకినాడ ఎంపీ సీట్ ఇస్తాడా? లేదు, టీ టైం ఉదయం ఆడది. ఆ ఉదయం వ్యవహారం అనేది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడైనా మారొచ్చు కదా. అది ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ నేనైనా వేస్తాను ఎంపీకి అని చెప్పాడు.